మీ పాస్ట్ టైం ఏంటి, ఏం చేస్తుంటారు? ఇఫ్ యూ నాట్ ఇంటూ షూటింగ్, ఇఫ్ యూ నాట్ ఇన్ షూటింగ్ ఏం చేస్తుంటారు? బతుకుతా, ఎక్కడికైనా వెళ్ళిపోయి బతికేస్తా. అంటే I travel a lot. I like to go to different countries and just live there. Okay. అంటే ట్రావెల్ అంటే అదే అన్న. So you don't feel like living while shooting? No. అంటే This is a completely different thing. బతకడం అంటే live like a normal person. See, I probably travel to Paris, కానీ ఐఫిల్ టవర్ చూసే ఇంట్రెస్ట్ ఉండదేమో. Okay. Yeah. అక్కడే ఒక probably rent out a place and I like to live there, go live in a coffee shop. అక్కడికి వెళ్ళి ఐఎమ్ స్టూడెంట్ అంటాను. I'll talk to cab drivers, I'll talk to normal people. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే నాకు జాబ్ ఉంది, ఇటు జాబ్ వస్తా లేదు కూడా తెలియదు అనే టైప్లో మాడతారు నాతో. ద గ్రౌండ్ రియాలిటీ అరౌండ్ దాట్. సో ఐ లైక్ లివింగ్, లేదా ఐ లైక్ టు కుక్ మై ఓన్ ఫుడ్, ఐ లైక్ టు జస్ట్ లివ్ అండ్ కమ్ బ్యాక్. ఎక్కడ 10 మంది వచ్చిన వెంటనే అంత ఇష్టం ఉండదు నాకు. ఐ వాజ్ ఆల్వేస్ ఇండిపెండెంట్ వెన్ ఐ వాజ్ ఎ కిడ్. సో ఒక పని జరగాలంటే నేను చేసేవాడిని. ఇప్పుడు నా డాన్స్ క్లాస్కి డాన్స్ మాస్టర్ రాలేదంటే, డాన్స్ మాస్టర్ రాకపోతే క్లాస్ అయిపోవాలా, తీసేపడి నేను వెళ్ళి డాన్స్ ప్రాక్టీస్ చేసి గంట వస్తాను, మీరు రేపు వచ్చి చేయండి. దట్ వాస్ ద కైండ్ ఆఫ్ మెంటాలిటీ దట్ ఐ హ్యాడ్. నేను చేయాలంటే చేయాలి. సో ఇక్కడికి వచ్చేసరికి పని చేయాలంటే సో డిపెండెంట్ ఆన్ సో మెనీ పీపుల్ విచ్ ఐ డోంట్ లైక్ యాక్చువల్లీ. సో వెళ్ళిపోయి ఐ లైక్ టు లీడ్ ఎ నార్మల్ లైఫ్ అండ్ కమ్ బ్యాక్. మీ మూవీలో అంత ఫ్రెండ్షిప్ గురించి, రియల్ లైఫ్లో అంత క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారా? చాలా తక్కువ ఫ్రెండ్స్ ఉన్నారు. సో నెంబర్ తక్కువైన కొద్ది వాల్యూ పెరుగుతూ ఉంటుంది అంటారు కదా. సో అగైన్ ఇట్స్ వెరీ వియర్డ్. ఇది ఇప్పుడు ఫ్రెండ్స్ అంటే రోజు ఇప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు యూ మీట్ అప్ ఎవ్రీ డే అండ్ యూ స్పెండ్ మోర్ టైమ్ విత్ యువర్ ఫ్రెండ్స్ దెన్ ఫ్యామిలీ. సో ఇప్పుడేంటే హైదరాబాద్లో కన్నా దే లైక్ స్కాటర్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అనమాట. సో షూటింగ్ అప్పుడు ఐమ్ హార్డ్లీ ఇన్ టచ్. అప్పుడప్పుడు 1 or 2 months మాట్లాడుకోం కూడా ఫోన్లో. సో బిజీ అండ్ దే సో బిజీ. ఇప్పుడు ఒక డాక్టర్ అని ఇంకోటని. సో షూటింగ్ అయిపోయిన తర్వాత ఇట్స్ లైక్ ఇప్పుడు వర్క్ ట్రిప్స్ కోసం ఎలా వెళ్తారు, ఒక పని కట్టుకుని వెళ్ళి వస్తారు కదా. సో ఐ మేక్ ఇట్ అ పాయింట్ టు గో, ఒక షెడ్యూల్ వేసి కొంచెం వర్క్ ఉన్నా సరే దాన్ని పక్కన పెట్టి ఐ గో విజిట్ దెమ్, స్టే విత్ దెమ్, స్పెండ్ సమ్ టైమ్ అండ్ కమ్ బ్యాక్. సో ఐ గివ్ దెమ్ దాట్ ఇంపార్టెన్స్. అండ్ ఈ మూవీలో ఫ్రెండ్షిప్ మెయిన్ ఆస్పెక్ట్ అని చెప్పారు డైరెక్టర్ గారు కూడా. సో అంటే ఎలా ఎక్స్పెక్ట్ చేసి, ఇంతకుముందు కూడా ఫ్రెండ్షిప్ మీద మూవీస్ వచ్చి ఉన్నాయి. సో ఇందులో కొత్తదనం అండ్ ఫ్రెండ్షిప్ కాన్సెప్ట్ అన్నారు. అండ్ మోస్ట్లీ మీరు వర్క్ చేసిన వాళ్ళందరూ సిమిలర్, అంటే మీ ఏజ్ గ్రూప్ వాళ్ళే. సో ఈ కైండ్ ఆఫ్ వర్కింగ్ ఎలా ఉంది? అండ్ ఈ మూవీలో ఫ్రెండ్షిప్ గురించి అంటే ఏ యాంగిల్లో చూపించబోతున్నారు? ఐ థింక్ ఉన్నది ప్రజెంట్కి ఫ్రెండ్షిప్ మీద ఎక్కువ సినిమాలు వచ్చినాయి, బట్ ఎక్కువ సినిమాలు రాలేదు. బట్ ఇంత రియలిస్టిక్గా నాకు తెలిసి నాకు గుర్తుండి పెద్ద ఏం రాలా. సో రియలిస్టిక్ అంటే ఇప్పుడు నేను వాసు బెస్ట్ ఫ్రెండ్స్, శ్రీ విష్ణు ప్లేడ్ వాసు అనమాట. బెస్ట్ ఫ్రెండ్స్ అయినా సరే ఇప్పుడు సినిమా అన్న వెంటనే వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని చూపించాలంటే వెంటనే చేసి సాంగ్ అంతా చేయి తీయడు, ఎందుకంటే బెస్ట్ ఫ్రెండ్స్ అని చూపించాలి మనం. వెరీ సినిమాటిక్. కానీ రియల్ లైఫ్లో ఫ్రెండ్ మీద చేసి రే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అంటే సరే చేతి వెళ్దాం పదా అంటాం. దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ యూ సీ ఇన్ ద ఫిల్మ్. సో ఎంత రియలిస్టిక్ ఎమోషన్స్తో అండ్ ఎందుకంటే మా రియల్ లైఫ్ నుంచి కిషోర్ రియల్ లైఫ్ నుంచి మా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఏంటో అయ్యే కనపడతాయి. సో ఇట్స్ వెరీ రిలేటబుల్ ఫర్ ఎవ్రీ వన్. అండ్ ఇప్పుడు 5 ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్, నేను అభి అండ్ వాసు, మా ఇద్దరి మధ్య కథ ఉన్నా సరే పక్కన ఉన్న ఫ్రెండ్స్ ఊరికే స్క్రీన్ ఫిల్అప్ చేయడానికి ఒక గ్యాంగ్ ఉండాలి కదా అని కాదు. మీరు సినిమా చూసినా అర్థం అవుద్ది. ఆ గ్యాంగ్లో ఏ ఒక్క ఫ్రెండ్ తీసినా సరే, మన రియల్ లైఫ్లో మన గ్యాంగ్లో ఏ ఒక్క ఫ్రెండ్ తీసినా ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్ మిస్ అవుతాం. లేకపోతే ఆ సెకండ్ స్టాండర్డ్లో అదంతా జరిగేది కాదేమో కదా. సో ఒక ఫ్రెండ్ తీసేస్తే ఒక చంక్ ఆఫ్ లైఫ్ పోద్ది. సో అలాగే ఈ 5 ఫ్రెండ్స్లో ఏ ఒక్క ఫ్రెండ్ తీసినా సరే కథ మూవ్ అవుతుంది, ఒక చంక్ ఇస్ గాన్ టోటల్. సో అంత ఇంపార్టెన్స్ ఉన్న ఇది. సో వెరీ ట్రూ టు ది స్క్రిప్ట్. ఫ్రెండ్షిప్ ఫిల్మ్ అంటే ఇట్స్ ఫ్రెండ్షిప్ ఫిల్మ్ విత్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్. For more videos, please subscribe to iDream. Hi, this is Sai Kripa, strength coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I am Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe iDream Media. Please do subscribe to iDream. హలో అందరికీ నమస్కారం, నేను మీ గెటప్ శ్రీను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి.